నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం జిల్లెడ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ యువ పార్టీ నాయకుడు పెరుగుదాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న క్రమాన్ని ఆయన వివరించారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల్ జిల్లెడ గ్రామ పంచాయతీలోని నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తని. మేము మా తండ్రి కానీ మా తాతగారు కానీ మేము పుట్టుపూర్వం కాంగ్రెస్ పార్టీలో పనిచేసి అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు చేతనైన సహాయం ప్రజలకు చేసుకుంటూ నిరంతరం ప్రజాసేవలో ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీలో నిరంతరం సేవ చేసే అదృష్టం నాకు దక్కుతున్నందుకు నేను నిజంగా మా మండల్ టైగర్ రుద్రవట్ల సంతోష్ గారికి ఎంతో రుణపడి ఉన్నాను అనేసి తెలియజేస్తా ఉన్నాను. పెళ్ళి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి గారి ఆదేశాలతో మాజీ జెడ్పీటీసీ సంతోష్ కుమార్ పంతులు గారి అదేవిధంగా వేమనపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ సాబియార్ గారి సహాయంతో మేము జిల్లెడ గ్రామ పంచాయతీలో ఒక 10 ఇందిరమ్మ ఇళ్ళు గూడు లేని వారికి మహాపేద కటిక పేదవారికి ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బోర్వెల్లు ఓ 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఈ ఒక్కరు కూడా నీటి కోసము అలమటించే ప్రజలు ఉన్నప్పటికీ ఎవరు కూడా బోర్లు వేయించలేదు. మేము జిల్లెడ గ్రామ పంచాయతీలో ఒక 5 బోర్లు వేయడం జరిగింది. అదంగా రేషన్ కార్డులు 10 సంవత్సరాల రేషన్ కార్డు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. మనము ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఆ రేషన్ కార్డు మనం అందరికీ ఇవ్వడం జరిగింది జిల్లెడ గ్రామ పంచాయతీలో. అదేవిధంగా ఎవరికి ఏం కష్టం వచ్చినా కూడా మాకు చెప్పుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మా రుద్రభట్ల సంతోష్ గారి సహకారంతో మేము ఇళ్ళవేళలా కృషి చేస్తూ ఉన్నాం. మేము ఎంతో కష్టపడతా ఉన్నాం. జిల్లెడ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం ఉన్నది. ఇలాగా విజయం సాధించిన మా సర్పంచ్ గారు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, ఉప సర్పంచ్ గారు ఉన్నారు. వాళ్ళ సహాయ సహకారాలతో ఈ జీబీని ఎలా అభివృద్ధి చేయాలి అనే దాంతో ఆలోచించుకుంటూ మా మండల్ టైగర్ సంతోష్ అన్న గారి సలహాలు తీసుకుంటూ మేము ఏం చేయాలనేసి ఆలోచించి ప్రజలకు కృషి కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాబోయే ఎలక్షన్లో నాయకత్వం ఎవరికైతే బాధ్యత ఇస్తుందో, ఎవరినైతే నమ్మి పోటీలో ఉంచుతుందో వారిని మేము గెలిపించడానికి 100% శక్తికి మించి అహర్నిశలు కష్టపడి మేము గెలిపించడానికి మేము ఎంతో కృషి చేస్తామనేసి తెలియజేయడం జరుగుతూ ఉన్నది. 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడ నుండి ప్రజలకు గ్రామ పంచాయతీ ఆఫీసులు కానీ, వెలుగు ఆఫీసులు కానీ, సీసీ రోడ్లు కానీ, స్కూల్ కానీ, స్కూల్ డెవలప్మెంట్ ఎంతో అయింది. ఆ పరారి గోడలు కానీ ఆ నిర్మాణం ఎంతో అయింది. వాటిని ఇంకా ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీద మేము దృష్టి పెడతా ఉన్నాం. టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు లేవు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానుండి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దొడ్డు బియ్యం టీఆర్ఎస్ గవర్నమెంట్లో దొడ్డు బియ్యం ఇచ్చి, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ సన్న బియ్యం 2 నెలలు ఒకేసారి, 3 నెలలు ఒకేసారి అందరికీ ఇవ్వడంలో తన పాత్ర ఎంతో పోషిస్తూ ఉన్నది. దానికోసం మేము కార్యకర్తలుగా మేము ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. బెల్లంపల్లి శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారు కూడా మన వేమనపల్లి ఫారెస్ట్లో డబల్ రోడ్డు శాంక్షన్ అయింది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వేమనపల్లి టు నిన్నెల్ బెల్లంపల్లి మంచిర్యాల చెందూరు కలిపి రింగ్ రోడ్ వేయిస్తా అనేసి మాట ఇచ్చింది. అదేవిధంగా ఫ్రీ బస్సు ఆర్టీసీ బస్సు కూడా ఈ రింగ్ రోడ్ని తింపుతామనేసి మాట ఇవ్వడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ రుద్రభట్ల సంతోష్ అన్న గారు ఎమ్మెల్యే గారి నుండి భారీగా నిధులు రప్పించి మా జిల్లెడ గ్రామ పంచాయతీకి మేము ఏ సహాయం కోరితే ఆ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మా జీపీని మేము ఎంతో అభివృద్ధి చేసుకుంటాం. అతని సహకారం ఈ విధంగా తెలియజేస్తా ఉన్నా. ఓకే డన్.